హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24, 25 వచనాలు చదువుకొని ధ్యానం చేసుకుందాం. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుకొల్పవలనని ఆలోచింతము. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ దినము ఈ సమయంలో నీ సన్నిధి మాకు ఇచ్చినందుకై వందనాలు తండ్రి, స్తోత్రాలు. కూడి వచ్చిన వారిని దీవించండి. చదివిన లేఖన భాగం కూడా దీవించుతాను, ఆశీర్వదించండి. మీరే మాతో మాట్లాడి మా జీవితాలను సరిచేసి సరిదిద్దుమని, నీ రాకడకు సిద్ధపాటు చేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మనము కలిగి ఉండవలసిన 7 విషయాల్లో ఇది చివరి విషయం, అనగా చివరి సందేశం. మనము కలిగి ఉండవలసిన విషయాలు, అందులోని మొదటి విషయం భయపడకుండా ఉండండి అనే మాట ఉంది. భయము కలిగి ఉండండి, భయము కలిగి ఉండండి. రెండవదిగా జాగ్రత్తగా ఉండండి అన్నమాట. జాగ్రత్త కలిగి ఉండండి. మూడవదిగా ధైర్యంగా ఉండండి. నాలుగవదిగా సాగిపోండి. ఐదవదిగా సంపూర్ణ నిశ్చయత కలిగి ఉండండి. ఆరవదిగా నిశ్చలముగా ఉండండి. ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగము ఒకరినొకరు గమనించండి అనే మాట. చివరి మాట, ఒకరినొకరు గమనించండి. ఈ దినము ఎంతమంది ప్రభు చింతకు వచ్చారు? ఈ దినము ఎంతమంది ప్రభు చింతకు రాలేదు అనేది నీవు నేను కూడా, మనమందరం కూడా గమనించువారమై ఉండాలా, గమనించువారమై ఉండాలి. రాని వారి వద్దకు వెళ్ళి, ఎందుకు ఈ దినము రాలేదు? ఇది ప్రభు దినము కదా, ప్రభును ఆరాధించే దినము కదా, ఇవి చివరి దినాలు కదా, ఎందుకు ప్రభు యొద్దకు రాలేదు? ఏమైనా కష్టం వచ్చిందా? నష్టం కలిగిందా? కష్టం వచ్చినా నష్టం వచ్చినా, వేల రూపాయల ఆదాయం వచ్చినప్పటికి కూడా దేవుని సన్నిధి మాత్రము మానకూడదు అన్నది దేవుని వాక్యము చెప్తున్నమాట. రోజు 200 కూలిచ్చి ఈరోజు 500 కూలిస్తామన్నా ఆ దినము పోకూడదు. 1000 రూపాయల కూలి ఇచ్చినా పోకూడదు. ఎవరు దేనికి పిలిచినా పోకూడదు. ఈరోజు ప్రభు దినము, ఈరోజు ప్రభువును జ్ఞాపకం చేసుకునే దినము. ఈ దినము పోతే మరలా రాదు. అందుకోసమే దేవుని వాక్యం చెప్తున్న మాట, గమనించండి, చూడండి అని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. కొందరు మానుకొనుచున్నట్లుగా, కొందరు మానుకొనుచున్నట్లుగా, కొందరు మానుకుంటూ ఉన్నారు. ఎందుకు మానుకుంటున్నారు అంటే ఇలా చెప్పుకోవాలి, వాక్యానుసారంగా జీవించని వాడు మానుకుంటున్నాడు. దేవుని వాక్యం అది చేయొద్దు అని చెప్తుంది కాబట్టి, దాన్ని చేస్తున్నారు కాబట్టి మానుకుంటున్నారు. నిష్టగా ఉండలేక మానుకుంటున్నారు.
అదొకటి కాగా మరికొంతమంది ఉద్యోగాలను బట్టి మానుకుంటున్నారు. మరికొంతమంది వారి జీవిత ప్రయాణం సరిగా లేక మానుకుంటూ ఉన్నారు. మరికొంతమంది అప్పుల భారం ఎక్కువై మానుకునే వాళ్ళు. ఇలాగా మానుకునే వాళ్ళు చాలామంది మనకు సమాజంలో, సంఘములో కనిపిస్తూనే ఉన్నారు. అయితే పౌలు భక్తుడు చెప్పినటువంటి సంగతి మనం ఎరుగుదుము. ఆయన అన్నాడు, కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక అన్నమాట ఉంది. మానద్దు, సమాజము కూడుట మానొద్దు, సంఘానికి రావడం మానొద్దు. మీరు రండి అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. పౌలు భక్తుడు ఎబ్రీలకు రాస్తూ ఆ మాటలే ఇక్కడ మనకు చెప్పినట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉంది. ఏమన్నాడు పౌలు భక్తుడు అంటే, ఇలా కూడా తను చెప్పినాడు, ఎవరైనా నిలకడ లేకుండా ఉంటే వెంటనే మనం వారిని ప్రోత్సహించి బలపరుస్తాము అన్నాడు. ఎవరైనా నిలకడ లేకుండా ఉంటే అంటే విశ్వాసములో బలము లేకుండా, సరి లేకుండా ఉన్న వారిని విశ్వాసములో కొనసాగేటువంటి వ్యక్తి ఏం చేయాలంటే ప్రోత్సహించాలి, బలపరచాలి అన్నమాట ఉంది. ప్రోత్సహించాలి, బలపరచాలి. ప్రోత్సహించేవారు లేరు, బలపరిచేవారు అంతకంటే లేరు. ప్రోత్సహించండి, బలపరచండి, ప్రేమ చూపడానికి, సత్కార్యములు చేయడానికి ఒకరినొకరు పురుకొల్పుదాం. మనలో ఎవడు పడిపోకుండా చూసుకుందాం, ఐక్యత కలిగి జీవించుదాం. ఐక్యత ఎంతైనా అవసరం. ఐక్యత బలాన్ని ఇస్తూ ఉంది అన్నది దేవుని వాక్యం చెబుతుంది. కాబట్టి ఐక్యత చీలిపోకుండా బలహీనపరచకుండా అది బలపరుస్తుంది అని దేవుని వాక్యం మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తుంది. అందుకోసమే ఒకరినొకడు హెచ్చరించుచు అన్నమాట. ఒకరినొకరు హెచ్చరించుచు, ఆ దినము సమీపించడం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయుచు అన్నమాట ఉంది. హెచ్చరించుకోండి అన్నమాట ఉంది. 25వ వచనములో ఈ ఎబ్రీ సంఘ విశ్వాసులు అని చెప్పాలి. వీళ్ళు ఎబ్రీలు అని చెప్పాలి. వీళ్ళు కొంతమంది కలిసి కూడుకోవడం మానేసినారు. కలిసి ఉంటే కలదు సుఖము అన్నట్టుగా, కలిసి ఉంటే బలము అన్నట్టుగా వీళ్ళు మానేసినారు. అదే మన మధ్య జరగకుండా ఉండాలన్నదే పౌలు యొక్క ఉద్దేశం. ఆనాడు జరిగింది, ఈనాడు జరగకుండా ఉండాలన్నదే పౌలు యొక్క ఉద్దేశమై ఉంది. మనము సమాజంగా కూడుకోవడంలోనే ఒకరినొకరు ప్రోత్సహించుకొని బలపరుచుకోవాలా అన్నది దేవుని వాక్యం మనకు చెబుతున్నమాట. కాబట్టి ఇలా కూడుకొనకపోవడానికి చాలా కారణాలు బైబిల్లో మనం చూడగలుగుతాం. అవి ఏమిటంటే, కొన్ని దేశాల్లో ప్రభుత్వానికి భయపడి క్రైస్తవులు సమాజంగా కూడుకొనుట మానివేస్తూ ఉన్నారు అనే మాట ఉంది. ఆనాడే కాదు, ఈనాడు కూడా జరుగుతుంది గుడుక. ప్రభుత్వానికి భయపడి, సమాజానికి భయపడి క్రైస్తవులు సమాజంగా కూడటం మానివేస్తారు. వీళ్ళు మానివేయగా మరికొంతమంది విశ్వాసులు
కష్టం వచ్చినప్పుడు కదా, మనసు కష్టం ఉండడం వల్ల మరికొంతమంది కూడికలకు రారు, కూడికలకు రారు అనే మాట ఉంది. మరికొంతమంది గర్వం వలన కూడుకోరు, మరికొంతమంది గర్వం వలన కూడుకోరు. ఇతరుల సహవాసం, సహాయాలు మాకు అవసరం లేదని మరికొంతమంది అనుకుంటారంట. ఇతరుల సహవాసం మాకు అవసరం లేదు అనుకునే వాళ్ళు మరికొంతమంది ఉన్నారు అని పౌలు భక్తుడు చెబుతున్నట్టుగా దేవుని వాక్యం చెబుతూ ఉంది. కొన్నిసార్లు మనలో దాగి ఉన్న పాపం వల్ల మనము కూడా ఆరాధనకు వెళ్లకుండా అది చేస్తూ ఉంది. మనలో ఉన్న పాపమే ఆరాధనకు వెళ్లకుండా అది అడ్డుపడుతూ ఉంది అని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఆ తరుపది రాయబడిన మాట ఏమిటంటే, పౌలు చెప్పిన మాట, ఇవన్నీ కూడా తప్పుడు కారణాలు అని అన్నాడు. ఇవన్నీ కూడా తప్పుడు కారణాలు. ఇవి నీ ఆలోచనే కానీ దేవుని ఆలోచన అంతకంటే కానే కాదు. ఆరాధనకు రాలేదు ఎందుకంటే ఎన్నో సాకులు చెప్తారు. అవునా? ఎన్ని చెప్తారో తెలియదు. ఇంకా ఆడికి పోయింటని, ఈడికి పోయింటని, అది అని ఇదని, కొంతమంది నీళ్లు లేవని, కొంతమంది కట్టెలు లేవని, కొంతమంది ఇంకా అన్నం కాలేదు అని, చిన్న చిన్న పనులను చెప్పి దైవారాధనని మానేసేవాళ్ళు, దేవుని ఆరాధించేటువంటి సంగతి మానేసేవారు. నిన్న పొలం కొదబడింది కాబట్టి ఈరోజు ఇవ్వకపోతే కూలియరని, అవునా, పనికి వెళుతూ ఉన్నారు, ఆదివారం పనికి వెళుతూ ఉన్నారు. చిన్నటువంటి పనులను బట్టి గొప్ప దేవుడైనటువంటి యేసుక్రీస్తును ఆరాధించకుండా మానివేసినటువంటి క్రైస్తవులు నేటి సమాజంలో మనము చూడగలుగుతూ ఉన్నాం. దేవుని వాక్యం చెప్తున్నమాట. పౌలు ఇంకా చాలా విషయాలు చెప్పినాడు. ఏమన్నాడంటే, ఆ దినము అన్నాడు. అవునా? ఆ దినము అన్నాడు. ఏ దినమని? ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు, ప్రేమ చూపుటకు, సత్కార్యములు చేయుటకు ఒకరినొకడు పొరుకొల్పవల్లని ఆలోచన చేద్దాము అన్నాడు. ఆ దినము అంటే క్రీస్తు రెండవ రాకడ దినము అనే మాట ఉంది. ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ అతి సమీపంగా ఉంది అన్నది మనకు అర్థమవుతుంది. అందుకోసమే ఎబ్రీలు ఆ దినము అతి సమీపంలో ఉన్నదని వాళ్ళు అనుకున్నారు. వారు శ్రమ అనుభవిస్తున్నారు. అయితే తమ శ్రమలు త్వరలోనే అంతమవుతాయని, క్రీస్తు త్వరగా వస్తానని వాళ్ళు ఆశించినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. అందుకోసమే నిరుత్సాహపడకండి అన్నాడు. మీ కష్టాలు త్వరలోనే తీరిపోతాయి అని వారికి చెప్పినాడు. నిరుత్సాహపడద్దు, మీ కష్టాలు తీరిపోతాయి. దేవుని రాకడ దినం వస్తూ ఉంది, ప్రభు వస్తున్నాడు, సమీపంగా ఉన్నాడు అని ఆయన చెప్పినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. అదేవిధంగా మనం కూడా అదే మనసు కలిగి ఉంటాం. యేసు ఎప్పుడు వస్తాడో ఎవరి గుడక తెలియదు. యేసు ఎప్పుడు వస్తాడో ఎవరి గుడక తెలియదు. కానీ ఆయన వచ్చే వరకు విశ్వాసములో స్థిరంగా ఉండాలి అన్నాడు. ఆయన వచ్చేంత వరకు విశ్వాసులమైన మనము స్థిరంగా ఉండాలి అని అన్నాడు. ఎప్పుడైతే స్థిరంగా ఉంటామో అప్పుడు మనము పరలోకానికి, ప్రభువుతో కూడా, పరిశుద్ధులతో కూడా మనము ఏకమై పరలోకానికి వెళ్తాము. పరలోకమే మనకు స్థిరమైంది. ఈ లోకం కాదు, ఈ జీవితం కాదు, ఈ బ్రతుకు అంతకంటే కానే కాదు. అందుకోసమే విశ్వాసములో స్థిరంగా ఉండాలా, ప్రభు రాకడ కోసమై ఎదురు చూడాలన్నదే దేవుని వాక్యమైన బైబిల్
మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉంది. చూడండి, ఇదే ఎబ్రీ పత్రికలో రాయబడిన మాట 35, 36 వచనాలు కూడా చదువుకుందాం. 10వ అధ్యాయము 35, 36 వచనాలు కూడా. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానం పొందు నిమిత్తము మీకు ఓటమి అవసరమై ఉన్నది అన్నాడు. ఈ 2 వచనాలు రాయబడిన మాట ఏమిటంటే, మీ ధైర్యమును విడిచిపెట్టకండి అన్నాడు. మీరు ఏ ధైర్యముతో ప్రభు యుద్ధకు వచ్చినారో, ఏ ధైర్యముతో మీరు ప్రభుని నమ్ముకున్నారో, ఏ ధైర్యముతో మీరు ప్రభుని ఆరాధిస్తున్నారో, ఆ ధైర్యాన్ని మాత్రం మీరు విడిచిపెట్టకండి. మీరు విడిచిపెట్టకండి. దానికి ప్రతిఫలముగా లేదా దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగుతూ ఉంది. ధైర్యాన్ని విడిచిపెట్టకుండా ఎప్పుడైతే ప్రభుని మనం ఆరాధిస్తామో, ప్రభు యుద్ధకు వస్తామో, దానికి ప్రతిఫలము మీరు పరలోకములో పొందుతారు అని అన్నాడు. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారైతే, అవునా, మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానం పొందు నిమిత్తము మీకు ఓటమి అవసరమై ఉంది అన్నాడు. నెరవేర్చిన వారైతే వాగ్దానం పొందు నిమిత్తం అని దేవుని వాక్యం మన జ్ఞాపకం చేస్తూ ఉంది. అందును బట్టి మనము ధైర్యాన్ని విడిచిపెట్టకుండా ప్రభు వచ్చేంత వరకు ప్రభువులో మనము ఉండవలసిన విషయాలు ఇందులో మనకు కనిపిస్తూ ఉన్నాయి. అందుకు గాను పౌలు భక్తుడు ఒక మాట తెలియజేశాడు. ఆ మాట నేను మీకోసం చదువుతున్నాను. దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తానని వాగ్దానం చేశాడు. అయితే మనము పట్టు వదలకుండా చివరి వరకు దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, లేకపోతే ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని పోగొట్టుకుంటాము అని అన్నాడు. అర్థమైంది ఈ మాట? దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు, ఇది వాస్తవం. అయితే మనం పట్టు వదలకుండా చివరి వరకు దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, లేకపోతే ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని మనము పోగొట్టుకోకుండా ఉండాలంటే ఏం చేయాలంటే మనకు ఓరిమి అవసరం, మనకు పట్టుదల అవసరమై ఉంది అని అన్నాడు. ఇవి దేవుని వాక్యం మనకు చెప్తున్న మాట. కాబట్టి ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది అని దేవుని వాక్యం చెబుతుంది. కాబట్టి ఏమిటి ఆ దినము అన్నది మనకు మత్తయి సువార్త 24వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో కనిపిస్తూ ఉంది. మత్తయి సువార్త 24వ అధ్యాయము మొదటి 3 వచనాలు చూడగా, యేసు దేవాలయము నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపింపవచ్చిరి. అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అని. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతంగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పమనగా అనే మాట వ్రాయబడింది. యుగాంతము గురించిన ప్రవచనం ఇందులో మనకు కనిపిస్తూ ఉంది. యెరూషలేం మందిరము చూపించినారు, యెరూషలేం మందిరాన్ని చూపించినారు యేసు ప్రభువునకు. అంటే ఆయన తెలియదన్నా, ఆయనకు తెలియకుండా మందిరం కట్టబడిందా? కాదు కదా. అయితే ప్రభు అన్నాడు, మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా, ఈ మందిరం చూస్తున్నారు, ఈ ప్రాంతం చూస్తూ ఉన్నారు, ఈ మందిరానికి వస్తున్న వారిని మీరు చూస్తూ ఉన్నారు. అయితే రాతి మీద రాయి ఒక్కటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీకు నిశ్చయముగా చెప్తున్నానని చెప్పినాడు. రాయి మీద రాయి లేకుండా పడద్రోయబడుతూ ఉంది. ఇది వాస్తవం, ఇది నిశ్చయం. అదేవిధంగా పడద్రోయబడింది. ఇప్పటికీ యెరూషలేములో దేవుని మందిరం లేదు. ఆ సంగతి మనం మెరుగుతాము.
ఆయన ఒలీవల కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యులు ఆయన ఎందుకు వచ్చారు, ఏకాంతంగా వచ్చి అడిగిన ఇవి ఎప్పుడు జరుగుతాయి అని అన్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఇక కింద వచనాల్లో అన్నీ చెప్పుకుంటూ వచ్చినాడు. ఇవన్నీ మనము ధ్యానించిన విషయాలు కాబట్టి నేను చదవటం లేదు. ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చినట్టుగా మనం చూస్తాం. ఇక లూకాసు వార్తకు వస్తే గనక లూకాసు వార్త 19వ అధ్యాయము 41 నుంచి 44 వరకు. లూకాసు వార్త 19వ అధ్యాయము 41 నుంచి 44 వరకు. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనినా ఎడల నీకెంతో మేలు, గాని ఇప్పుడు అవి నీ కనులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టుగట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కల నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండనీయని దినములు వచ్చునని చెప్పెను. యేసు ప్రభు యెరూషలేమును గురించి విలపించడం ఇందులో కనిపిస్తూ ఉంది. యెరూషలేం గురించి ఆయన విలపిస్తున్నాడు. ఏమని విలపించినాడు? ఆయన పట్టణానికి సమీపించినాడు, దాని విషయమై ఏడ్చినాడు. నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకున్న ఎడల నీకెంతో మేలు, గాని ఇప్పుడు నీ కనులకై మరుగు చేయబడ్డాయి. తెలుసుకుంటే మేలు, తెలుసుకుందామన్నప్పుడు అవి నీ కనులకు మరుగు చేయబడతాయి అంతే. తెలుసుకుందామని వస్తే కనుక అవి నీకు తెలియబడవు. ఎప్పుడు తెలుసుకోవాలనో అప్పుడే తెలుసుకోవాలా. తెలుసుకుందామని వచ్చినాం అనుకో, అవి మరుగు చేయబడతాయంట. మరుగు చేయబడతాయి అనే మాట రాయబడింది. ఇంకేముందంటే, ప్రభు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరగకుంటివి. ఎన్నోసార్లు కదా నీ ఇంటి దగ్గరకు వచ్చి ఎందుకు రావడం లేదు, ఎందుకు మానుకున్నారు, పరిస్థితి ఏమిటి అని అడిగినప్పుడు, నీ ఇల్లు దర్శించినప్పుడు, నీ ఎద్దకు వచ్చినప్పుడు నీవు ఎరగకుంటివి, పట్టినట్టుగా ఉంటివి, దాపెట్టుకుంటావు, దూరంగా పారిపోతావు కనిపించకుండా. అందుకే దేవునితో సెలగాటమొద్దు, నిప్పుతో సెలగాటమొద్దు అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. నిప్పు ఒడిలో వేసుకున్న ఎడల కాలకుండునా? ఎరగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్నమాట. దేవుని ఎరగకపోతే కనుక శత్రువుల దగ్గర అవుతారు. దేవుడు దూరం అవుతాడు, శత్రువులేమో దగ్గర అవుతారు. అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కల్పిస్తారు. నీ పిల్లలతో నిన్ను నేల కల్పిస్తారు అంతే. నువ్వు నేల పాలైపోతావు. నేల మీద పోసిన నీళ్ళు ఎత్తుకుంటామా? శాతనవుతుందా ఎత్తుకోవడం? ఇంకా శాత కాదు. ఆ విషయాలు ఇందులో చెప్పినట్టుగా దేవుని వాక్యం చెప్తూ ఉంది. 21వ అధ్యాయం చూడండి. ఇదే లూకాసు వార్త 21వ అధ్యాయము 20వ వచనం నుండి చదువుదాం. యెరూషలేము దండ్ల చేత చుట్టబడుట మీరు చూచునప్పుడు దాని నాశనము సమీపమై ఉన్నదని తెలుసుకొనండి. అప్పుడు యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను, దాని మధ్య ఉండువారు వెలుపలికి పోవలెను, పల్లెటూర్లలోని వారు దానిలో ప్రవేశింపకూడదు. లేఖనములలో రాయబడినవన్నీ నెరవేరుటకై అవి ప్రతిదండన దినం దినం అనే మాట ఉంది. ఆ దినములలో గర్భిణీ స్త్రీలకు పాలిచ్చు వారికి శ్రమ, భూమి మీద మిక్కిలి ఇబ్బందియు ఈ ప్రజల మీద
కోపమును వచ్చును. వారు కత్తి వాత కూలుదురు, చెరపట్టబడిన వారై సమస్తమైన అన్యజనుల మధ్యకు పోవుదురు. అన్యజనుల కాలములు సంపూర్ణమగు వరకు యెరూషలేము అన్యజనుల చేత త్రొక్కబడును అని దేవుని వాక్యం చెప్తుంది. బైబిల్లో రాయబడిన మాట ప్రకారంగా మనం ఆలోచన చేయగా యెరూషలేము దండ్ల చేత చుట్టబడుట అనే మాట ఉంది. మరొకసారి యేసుక్రీస్తు ప్రభువారు మరి క్రీస్తు శకములో 70లో సంభవించుచున్న సంఘటనను ప్రస్తావించినట్టుగా దేవుని వాక్యం మనం గుర్తు చేస్తూ ఉంది. ఈ తరం వారిపై దేవుని న్యాయ తీర్పు వస్తుందని క్రీస్తు చెప్పిన ప్రవచనాన్ని ఈ సంఘటనలు రుజువు చేసినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. అది మత్తయి సువార్త 23:36లోను, లూకా సువార్త 23:27-30 వరకు దేవుని వాక్యంలో ప్రభు గంధస్థం చేసినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఆ దినము అనే మాట ఉంది కదా, లేదా 24వ వచనంలో అన్యజనుల చేత, అన్యజనుల కాలం అనే మాట ఉంది. అంటే ఇశ్రాయేలీలు యూదేతరుల చెప్పు చేతుల్లో ఉంటారు అనే మాట కనిపిస్తుంది. ఇశ్రాయేలు ప్రజల్లో కొంత భాగం క్రీస్తుకు పూర్వము 586లో బబులోను చెరకు కొనిపోబడినప్పుడు ఇది ఆరంభించబడింది అనే మాట మనకు 2వ దినవృత్తాంతములు 36వ అధ్యాయము 1-21 వరకు స్పష్టంగా రాయబడిన సంగతులు అందులో మనకు కనిపిస్తాయి. ఇదే మాటలే దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 1-2 వచనాలలో మనము చూస్తాం. శరనివాసం అన్నది దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. అన్యజనుల కాలం పూర్తయ్యే వరకు ఇది అంతము కాదనే మాట వ్రాశాడు. బహుశా మరి క్రీస్తు మహిమతో ప్రభావముతో తిరిగి వచ్చే సమయానికి ఆయన పరిపాలన ఇవన్నీ కూడా మనకు ఇర్మియా గ్రంథములో, జకరియా గ్రంథములో, మలాకి గ్రంథములో, రోమపత్రిక ప్రకటన గ్రంథములో ఇవన్నీ విషయాలు కూడా వ్రాసి ఉంచినట్టుగా దేవుని వాక్యంలో జ్ఞాపకం చేస్తుంది. అందుకోసమే ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది అని అన్నాడు పౌలు భక్తుడు. చాలామంది కదా ఎంతో అజాగ్రత్తగా ఉన్నారు, పట్టినట్టుగా మాకేం పట్టిందిలే అన్నట్టుగా కదా ఎంతోమంది ఇలా బతుకుతూ ఉన్నారు. కానీ రాబోయేటువంటి దినాలు చాలా భయంకరంగా ఉంటాయన్న సంగతి దేవుని వాక్యం మనకు చెప్పకనే చెబుతూ ఉంది. జాగ్రత్త అని చెబుతూ ఉంది. అందుకోసమే ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొక్కడు పురుకొల్పవలనని ఆలోచన చేయండి. చెడగొట్టొద్దు, దూరం చేయొద్దు, ప్రేమ చూపండి, సత్కార్యములు చేయండి, ఒకరినొక్కడు పురుకొల్పుకోండి, హెచ్చరించుకోండి, రండి, రాబట్టండి. ఒక దినం వస్తుంది, ఆ దినం తప్పించుకోలేము, తప్పించబడాలని తప్పించుకోలేము, అయిపోయింది. అందుకని ఈ నీ దినమందైనను అని ప్రభు చెప్పినాడు. తెలుసుకుంటే మంచిది. అవివేకంగా, బుద్ధిహీనంగా, ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తే ఆ దినము తప్పించుకోలేవు. జాగ్రత్త అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. అందును బట్టి వాక్యము రాయబడిన మాట ప్రకారంగా కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజంగా కూడుట మానొద్దు. రండి, దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసి వాక్యమేని జీవితాలు సరిదిద్దుకొని ప్రభు రాకడకు మనమందరం కూడా సిద్ధపడాలి. అట్టి కృప దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన. పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకునైనా వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. చెప్పబడిన వాక్యం దీవించి ఆశీర్వదించండి.
ఎంతమంది ఈ వాక్యాన్ని వినగలిగిరో వారి జీవితాల్లో కార్యం జరిగించి ప్రతిఫలం దయచేసి కాపాడమని మీకు అప్పగించుకుంటాం. యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు.